శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఈ క్షేత్ర మహిమ గురించి తెలియజేయరా? శ్రీ బ్రహ్మసూత్ర పార్వతీ రాజరాజేశ్వర స్వామి నమః. శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతీ స్వామి నమః. మేడ్చల్కి అతి దగ్గరలో ఉన్నటువంటి అత్వల్లి అనే గ్రామము. ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు బ్రహ్మసూత్ర పార్వతీ రాజరాజేశ్వర స్వామివారు. మరి శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతీ మహాస్వామివారి చేతుల మీదుగా పునఃప్రతిష్ఠ అయినటువంటి దేవాలయం. సూత్రం ఉండడం చాలా విశేషమైనది. మరి ఇక్కడ ఎక్కడ లేని విధంగా 4 ద్వారాలు, కాశీలో, కాళేశ్వరంలో, తక్కువ చోట్ల ఈ తూర్పుకు, దక్షిణానికి, పశ్చిమానికి, ఉత్తరానికి 4 ద్వారాలు చాలా విశేషం. శంకరుడికి 5 ముఖాలు, సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్యం 5 ముఖాలు. మరి మనం చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ మనము ఆ ముఖాలకు దర్శించుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన భార్య అయిన వల్లిని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ దేవత లింగానికి, అంటే దేవతలే పూజ చేసిన లింగం, అందుకే అమ్మవారు వచ్చి పూజ చేసింది కాబట్టి దీనికి అత్వల్లి అనే పేరు, రాను వల్లి వల్లి అత్వల్లి అత్వల్లి అనే పేరు వచ్చిందని. శిలాఫలకం మీద అత్వల్లి అని ఉంది, అత్వల్లి అని లేదు, అత్వల్లి అని ఉంది. అంటే అప్పుడు వారు చెప్పిన మాటలు నేను ఒకసారి గుర్తు చేసుకున్నాను. అంటే పూర్వ వైభవం ఎవరో సృష్టించరు, అవి కరెక్ట్గా జరిగి ఉంటేనే ఈ మాటలు మనకు దొరుకుతాయి. అక్కడ శంకరుడు ఇక్కడ సాక్షాత్తు ఉన్నారు. మీరు కూడా భక్తులారా ఈ మేడ్చల్ ప్రాంతానికి వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న అత్వల్లి గ్రామంలో ఏం చేసినటువంటి బ్రహ్మసూత్ర పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారు సాక్షాత్తు ఓ బంగారం అయినటువంటి రాజన్న, మీ అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు. శుభమస్తు. శ్రీమాత్రే నమః.